మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఐక్యమత్యమే ఐక్యమత్యమే. ఈరోజు ప్రధానంగా ఈ కోటలో గతంలో హిందూ ముస్లిం బాగా ఐకమత్యంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగింది. వ్యవహారం చిన్న స్మాల్లో జరిగి హిందూ ముస్లిం ఘటన అని చెప్పి మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐకమత్యంగా బాగున్నారు. అదేవిధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో వీకోట పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా, ప్రజలకు వెళ్ళాలా, మన ఐక్యత తెలియాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు హిందూ ముస్లిం బాయ్ రామ్ రహీం అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాం. దీనికి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇతర తహసీల్దార్ గారు అయితేనేమి, అటు ఎంపీడీఓ గారు అయితేనేమి, ముఖ్యులు అయితేనేమి, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో ఇదే విధంగా ఐకమత్యంగా ఉంటే ఈ యొక్క ఐక్యతని వర్ధిల్లాలని చెప్పే కోరికతోనే ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా మసీద్ పెద్దలందరూ కూడా ఈరోజు హిందువులు అంతా కలిసిమెలిసి పండుగల్లో కూడా అన్ని పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి ఇదే విధంగా మొత్తం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఎంతో వీకోట గ్రామ పెద్దలకు, వివిధ పార్టీ నాయకులకు, అధికారులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈరోజు మనమంతా కూడా హిందూ ముస్లింలు కులాలకు అతీతంగా అందరూ ఐక్యతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతి ర్యాలీ చేయడం జరిగింది. మండల నాయకులు అన్ని వర్గాలకు సంబంధించిన వారు చాలా సుఖ వాతావరణంలో మేమంతా ఒకటే వేరు కాదు అనేటువంటి నినాదాన్ని గట్టిగా చాటుతూ ఈరోజు విజయవంతంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా అందరూ ఉంటారని చెప్పేసి చాటి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ, ఊరు అభివృద్ధిని కోరుకుంటూ, ఊరు అభివృద్ధి కావాలంటే మా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషదగ్గ విషయము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని, కలిసిమెలిసి బతకాలని ఇక్కడ కోరుకుంటూ సెలవు. ఐకమత్యంగా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు, అందరూ భారతీయులే. కులం లేదు, మతం లేదు, ఏ దానికి కూడా కులం మతం లేదు. భారతీయులుగా జీవించాలి, భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. భారతీయుడే ఈ దేశానికి వెన్నెముక. ఇక్కడ కులం లేదు, మతం లేదు. భారత స్వతంత్ర సమర యోధులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటిపెట్టుకోలేదు. అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి, ఈ భారతదేశానికి మనకంతా ఒకే ఒక పెద్ద బుక్, అదే భారత రాజ్యాంగ బుక్ అని చెప్పి దాన్ని అంతా అనుసరించి మేము అందరూ నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హిందూ ముస్లింల ఐక్యత, హిందూ ముస్లింల ఐక్యత. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పీస్ ర్యాలీ, పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే మన వీకోట సిఐ గారు అందరూ బాగుండాలి, ఊరు బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అనేసిందే ఆయన వంతు ప్రయత్నంగా ఈరోజు ర్యాలీని నిర్వహించాలని చెప్పారు. దానికి ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఊరు బాగుండాలంటే మనమంతా కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే కలలు సుఖం. ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది. కాబట్టి హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. వీకోట మండల పెద్దవారందరూ వీకోట ఉన్న హిందూ ముస్లింస్ అన్ని వర్గాలు సమానమైన చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి పట్టణంలో ర్యాలీగా తీసి మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా పోలీస్ తరఫున కూడా వీకోట పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, పట్టణ ప్రజలందరూ ఇదే విధంగా అందరూ కలిసిగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానికి పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.